ఇవాళ నా డే లెమన్ వాటర్ ప్రిపరేషన్తో స్టార్ట్ అయింది. హస్బెండ్కి మార్నింగ్ లెమన్ వాటర్ తాగే అలవాటు ఉందన్నమాట. సో అందుకని చెప్పి లెమన్ స్క్వీజ్ చేసి హాట్ వాటర్తో మిక్స్ చేసి ఇస్తున్నాను. నేను లెమన్ వాటర్ తాగడం అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఎందుకు అస్సలు నా వల్ల కావట్లేదు. యాక్చువల్లీ హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లోనే ఇంటి నుండి వర్క్ చేస్తున్నారు. ఆయనకి లెమన్ వాటర్ ఇచ్చేసి వచ్చాను. అండ్ నిన్న డిమార్ట్కి వెళ్ళొచ్చాం కదా, పనులు మొత్తం అలాగే ఉండిపోయింది. నిన్న నైట్ కిచెన్ కూడా క్లీన్ చేయలేదు. ఇంకా కిచెన్ క్లీనింగ్తో స్టార్ట్ అయిందనమాట లెమన్ వాటర్ తర్వాత. చూడండి, టబ్ నిండా ఉన్నాయి అంట్లు, అవన్నీ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ సర్దుకోవడం సరిపోయింది. వీడియోలో చూసినట్టుగా ఫాస్ట్గా పని అనేది కూడా అయిపోతే భలే ఉంటుంది కదా, కానీ అది పాసిబుల్ అవ్వదు. సో ఒక్కటి వన్ బై వన్ సర్దుతూ ఉన్నాను. ఈలోపు పాల ప్యాకెట్ కోసం అని చెప్పి అమ్మ పాపని కిందకి తీసుకువెళ్ళింది. అందుకని ఎంత ఫ్రీగా అయినా పని చేసుకోగలుగుతున్నాను. వన్ బై వన్ తీస్తూనే ఉన్నాను. ఈ పని అంటే ఎంత విసుగొచ్చేస్తుందో, అంట్లు తోమడం అన్నా సర్దడం అన్నా, కానీ తప్పదు. ప్రతి హౌస్ వైఫ్కి ఉండే పనులే కదా. ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. కానీ అనుకుంటాం కానీ ఏ నైట్ది ఆ నైట్ క్లీన్ చేసుకోకపోతే ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా కొన్నిసార్లు కుదరవు కదా. సో అందుకని ఫాస్ట్గా సర్దేస్తున్నాను. వీడియోలో చూపించినంత ఫాస్ట్ అయితే కాదులేండి. వన్ బై వన్ అవుతూ ఉంది. ఇంకా అంట్లో చూసారా షింక్ నిండా ఉన్నాయి. ఇవి క్లీనింగ్ సర్దడం అయిపోయిన తర్వాత కాఫీ తాగి అంట్లు కూడా క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈలోపు పాపను అమ్మ వచ్చారనమాట. పాప పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇస్తుంది. చూసారు కదా, ఏమైనా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఇస్తుంది కదా. ఇంకా పాలని స్టవ్ ఆన్ చేసి పాల గిన్నె పెట్టేశాను పాలు కాయడానికి. పాలు కూడా పోసేసి వేడి చేస్తున్నాను. పాలు కూడా పాపకు కూడా ఇవ్వాలన్నమాట. అమ్మ నాన్నకి కాఫీ కలిపి ఇవ్వాలి అండ్ పాపకు కూడా పాలు కలిపి ఇవ్వాలి. సో పాలు కూడా పొంగొచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి కప్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కొంచెం షుగర్ అనేది ఎక్కువ, నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను. షుగర్ కూడా మానేసి మేము చాలా రోజులైంది. సో కొంచెం కాఫీ పొడి వేస్తున్నాను అమ్మ నాన్నకి అండ్ నాకు కూడా. అమ్మ నాన్న వచ్చేసరికి లైట్గా తాగుతారు, నేను కొంచెం స్ట్రాంగ్గానే తాగుతాను కాఫీ. సో కొంచెం పొడి ఎక్కువ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పాలు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకా వాళ్ళిద్దరికి కూడా ఇచ్చేయడమే, అమ్మకి నాన్నకి. పాపకు కూడా పాలు ప్రిపరేషన్ చేస్తున్నాను. పాప మార్నింగ్ నుండి అసలు ఏం తినండి, తన వెనక పడుతూ ఉండాలి, అది తిను ఇది తిను అని చెప్పి అస్సలు. ఇంకా కాఫీ కూడా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసి అమ్మ నాన్నకు కూడా కాఫీ ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, కాఫీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కాఫీ ఎంజాయ్ చేయడమే. ఇక్కడ అమ్మ నాన్నకి కాఫీ ఇచ్చేసాను. వాళ్ళిద్దరు తాగుతూ కూర్చొని ఉన్నారు. పాప వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంది. ఇంకా అమ్మ నాన్న ఏంటో మాట్లాడుకుంటూ కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. ఇంకా నేను కూడా కాఫీ తీసుకొని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చున్నాను. హస్బెండ్ ఇంటి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఈలోపు పాప కూడా వచ్చేసింది, కూర్చుంది, కొంచెంసేపు నా దగ్గర ఆడుతుంది. ఈలోపు మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. డాడీ అంటది, డాడు అంటది, నాన్న తన ఇష్టం వచ్చిన పేలుపుతో పిలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ నాన్నతో ఆడడం స్టార్ట్ చేసింది. అసలు ఇద్దరు ఏమి కొట్టుకుంటారు గిచ్చుకుంటారు, ఫుల్గా అల్లరి చేస్తారు. చూసారా, వాళ్ళ నానేమో గిచ్చుతున్నారు, బుగ్గలు పట్టుకుంటున్నారు, తనేమో అస్సలు. మళ్ళీ తిరిగి అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. నా దగ్గరికి వచ్చి కొంతసేపు వచ్చేసింది. చూసారా, నా దగ్గరకు వచ్చింది, కొంతసేపు నాతో పాటు కూర్చొని ఆడింది. ఇద్దరం కొంతసేపు కూర్చొని ఆడిన తర్వాత కాఫీ ఇంకా పెట్టేసి వచ్చేసాను. ఇంకా కాఫీ తాగుతూ పాపతో ఆడుతూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మామూలు నేను డీమార్ట్లో షూస్ తీసుకొచ్చాను కదా, పాపకు వేద్దామని చెప్పిద్దా ట్రై చేద్దామని కూర్చోబెట్టి వేయబోతుంటే ట్యాగ్ కట్ చేసి అస్సలు నాకు వద్దు అంటూ పరిగెత్తేస్తుంది. చూసారా, షూ వేస్తానా అంటే వద్దు అని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోయింది. వాళ్ళ తాత దగ్గర నుంచొని ఆడుతుంది. అక్కడ నుంచొని ఆడుతుంది కానీ షూ వద్దంట. షూ వేసుకొని చెప్తుంటే చెవులు మూసేసుకుంటుంది. అస్సలు పిల్లలకు అర్థం కాదంటూ ఏది ఉండదు. ఇంకా మామూలు ఇంకా అంట్లన్నీ అలా ఉన్నాయి కదా. ఇంకా అంట్లు క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. అంట్లన్నీ వన్ బై వన్ తోముతూ ఉన్నాను. ఇంకా అమ్మ వచ్చేసరికి టిఫిన్కి ప్రిపరేషన్ చేస్తా అన్నారు. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి ఉగ్గాని అండి. పాప కోసం ఒక దోశ వేద్దాం అనుకుంటున్నాము. ఉగ్గాని రెసిపీ వచ్చేసరికి మన యూట్యూబ్ షార్ట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే కనుక. కానీ ఏది పని చేయడం, క్లీనింగ్ పని చేస్తూ ఉండడం, అది మళ్ళీ కంప్లీట్ చేసుకుని ఇంకొక పని అవ్వడం. ఈ గిన్నెలు క్లీన్ చేసేస్తామా, మళ్ళీ కుకింగ్ చేస్తాము, మళ్ళీ గిన్నెలు పడతాయి, అవి క్లీన్ చేసుకోవడం, ఆ తోమిన గిన్నెలు సర్దుకోవడం, ఇంకా
అదే వన్ బై వన్గా సర్కిల్ రూపంలో తిరుగుతున్నట్టు ఉంటుంది పని అన్నది. యాక్చువల్లీ పనమ్మే ఉండేది కానీ తన కొడుకుది పెళ్ళి అని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళారు, విజయనగరం దగ్గర బొబ్బిలి అని చెప్పి అన్నారు. సో ఇంకా తప్పదు కదా, కొన్ని రోజులు వాళ్ళు వచ్చేవరకైనా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ నా గిన్నెలు తోమడం అవుతూ ఉంది. అమ్మ వచ్చి ఉగ్గాని ప్రిపరేషన్ చేస్తున్నారు, ఆనియన్ కట్ చేస్తూ ఉన్నారు. అమ్మ పక్క ఆనియన్ కట్ చేస్తూ ఉంటే నేను అంట్లు తోమేస్తూ ఉన్నాను. ఇంకిద్దరం అలాగా వన్ బై వన్ పని చేసుకుంటూ ఉన్నాము. ఆనియన్ కటింగ్ చేస్తున్నారు, పాపేమో వాళ్ళ తాత దగ్గర ఆడుకుంటూ ఉంది. యాక్చువల్లీ ఈరోజు మా నాన్నగారు వెళ్ళలేదనమాట వర్క్కి, సో ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా పాపను ఆడిస్తూ ఉన్నారు. ఈలోపు అమ్మ నేను పని చేస్తూ ఉన్నాము. సో ఇంకా అది అమ్మ ఆనియన్ కటింగ్ చేస్తున్నారు, నేనేమో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉన్నాను. కప్స్ మాత్రం చాలా జాగ్రత్తగా కడగాలండి. నా చేతిలో ఎన్ని డజన్ల కప్పులు పగిలిపోయినాయో. సో ఇంకా అందుకే చాలా కేరింగ్గా ఉంటాను కప్పుల విషయంలో మాత్రం. మొన్నే ఒక 2 డజన్స్ తీసుకొచ్చారు. ఇవేమో నార్మల్గా ఉంటాయి కదా డైలీ అవి. ఇంకా కప్స్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను. కొన్ని దాకా పగిలిపోతూ ఉంటే కొనాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా. ఇంకా అమ్మ ఇక్కడ చాపింగ్ స్టార్ట్ చేస్తారు. గ్రీన్ చిల్లీస్ కడిగేసి సన్నగా కట్ చేస్తున్నారు. ఉగ్గానీలోకి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినా కానీ బాగుంటుంది, తినేస్తాం కదా దాంతోపాటు, కొంచెం లైట్ స్పైసీ తగులుతూ. ఇంకా ఇక్కడ అమ్మ టిఫిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. నేనేమో పక్కన దోశకి పెనం పెట్టేశాను పాప కోసం అని చెప్పి. ఉగ్గానీ తెలియదు కదా, అందుకని చెప్పి దోశ అయినా తినిద్దామని ట్రై చేద్దామని వేస్తున్నాను. ఇంకా పక్కన అమ్మ మరమరాలు కడుగుతూ ఉన్నారు. దోశ అనేది నేను వేసేసాను. అసలు దోశ అయినా తినిద్దామని స్టార్ట్ చేసి పెడితే అస్సలు దోశ వద్దండి, అసలు ఏది తినట్లేదండి పాప. ఏం చేయాలో ఫుడ్ పెట్టడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కొంచెం. అండ్ ఇంకా నేను దోశ వేసేస్తున్నాను. ఇక్కడ పక్కన పక్కన ఉగ్గాని ప్రిపరేషన్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా అండ్ దోశని మీద ఆయిల్ వేసుకుని రెండో సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవడమే. ఇంకంతే. బాక్స్ ఇడ్లీ పిండి బాక్స్ ఇంకా లోపల పెట్టేస్తున్నాను. ఇంకా ఉగ్గానే ఉంది కదా, రేపు వేసుకోవడానికి యూజ్ అవుతుందిలే అని చెప్పి అట్టుని కూడా ఆయిల్ వేసేసుకొని రెండు వైపులా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఉగ్గాని వచ్చేసరికి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్, యూట్యూబ్ షార్ట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ఎలా చేయాలి అన్నది. ఇక్కడ దోశ కూడా ఒక పైన వరకు వచ్చేసరికి కొంచెం మగ్గుతున్నట్టు ఉంది. ఇంకా ఆయిల్ వేసేసి సెకండ్ వైపు కూడా టర్న్ చేయాలి. ఇంకంతే. చాలా అమ్మ కూడా పక్కన మరమరాలు అన్నది కూడా కడిగి పెట్టడం పక్కన అయిపోయింది. సో దోశను కూడా నేను టర్న్ చేసేసుకుంటున్నాను రెండో వైపుకి. ఇది ఇడ్లీ పిండి దోశ అండి, నార్మల్ అట్టు పిండిది అయితే కాదు. ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటే డైలీ ఇడ్లీ ఏమీ ఉందిలే అని చెప్పి అట్టులా ట్రై చేసి పెడదామని చెప్పి చూశాను. అట్టైనా తినేద్దామని, అది కూడా తినలేదు ఆవిడ. సో ఇంకా రెండో వైపుకి కూడా టర్న్ చేశాను ఫ్రై చేసుకోవడానికి. ఇంకా పక్కన వంట కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇంకా రెండో వైపు కూడా కాలింది కదా, దాన్ని దోశని ఇంకో పాప వచ్చింది లోపు మధ్యలో ఏం చేస్తున్నారు అనుకుంటా. రెండో వైపు కూడా కాలింది కదా, ఆ దోశని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంతేనండి ఇవాళ వ్లాగ్. నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.